వృత్తిరీత్యా వ్యవసాయం అయినప్పటికీ కూడా నాటక కళారంగం వైపు ఆసక్తి ఉండి శ్రీ అరుణోదయ నాట్య మండలిని స్థాపించి ఆ నాట్య మండలి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నాటకాలలో నటించి దర్శకత్వం వహించినటువంటి శ్రీ కుంచె వెంకట శేషయ్య గారు మన స్టూడియోకి వచ్చున్నారు. వారిని అడిగి ఈ నాటక రంగంలో ఆయన జీవితంలోని ఎత్తుపల్లాలను ఒకసారి పరిశీలిద్దాం. నమస్కారం అండి. నమస్కారం శేషయ్య గారు. నమస్కారం సార్. అసలు మీరు ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు? మా చిన్నాయన మొదలైన వాళ్ళు మా ఊర్లో ట్రూప్గా సమాజం ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నారు సార్. వాళ్ళని చూసి నాకు కూడా ఈ సంగీతం మీద అభిలాష కుతూహలం అయ్యి నేను వాళ్ళతోటే పాల్గొని నాకు అభిమానం అయింది సార్. ఇప్పుడు అసలు మీ ఏ ఊరు, ఎక్కడ పుట్టారు, మీరు ఏం చదువుకున్నారు, ఈ వివరాలు కొద్దిగా తెలియజేయండి. నా పేరు కుంచె వెంకట శేషయ్య. మాది చెముడుగుంట గ్రామం, వెంకటాచలం మండలం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇప్పుడు ఆ జిల్లాలో కూడా ఈ నాటకాలు ఉండేవా? అవును సార్, మా జిల్లాలో పెద్ద పెద్ద సమాజాలు. జిల్లాలో చిన్న గ్రామం కాదు అది. అవును సార్. ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో ఇలాంటి నాటక రంగంలో అభిరుచి కలిగి ఈ నాటకాలు? ఉన్నారు సార్. అప్పట్లో నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చాలా ఒక 20 మంది దాకా ఉన్నారు సార్. అది 50 సంవత్సరాల క్రితం. అవును సార్. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మీ ఊర్లో? ఇప్పుడు లేరు సార్. ఇప్పుడు అంతా యూత్లో పెద్ద లేదు. మీరు ప్రోత్సహించట్లేదా? మీ ఒక ప్రవృత్తిగా ఈ నాటక రంగాన్ని బతికించాలని మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నేను సమాజం అదే సార్, శ్రీ అరుణోదయ నాట్య మండలి అని స్థాపించి మా ఊర్లో వాళ్ళ పిల్లల్ని సేకరించి చేశాను సార్. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు సార్. అంటే ఇంట్రెస్ట్ చూపకపోవడానికి కారణం వాళ్ళకి సమయం లేకపోవటం. మన రోజుల్లో అయితే తక్కువ టైము, ప్రభుత్వ స్కూళ్ళు తక్కువ టైం ఉండేది, కాకపోతే ఎక్కువ టైము ఇతర కార్యక్రమాలకు ఉండేది. ఇప్పుడు అసలు పొద్దున్న సాయంత్రం దాకా స్కూల్స్లోనే సరిపోతుంది. అదే ఇంకొక వైపు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారని ఆశించలేము. ఎందుకంటే భవిష్యత్తు ముఖ్యం కానీ నాటకాలు ముఖ్యమని ఎవరో అనే పరిస్థితి లేదు కదా. అవును సార్. అవును సార్, మీరు చెప్పింది కూడా కొంచెం ఆ కారణం కావచ్చు. ఇప్పుడు ఈ అరుణోదయ నాట్య మండలి ద్వారా మీరు స్థాపించిన తర్వాత మీరు ఎలాంటి నాటకాలు వేశారు? అవి ఎంతవరకు ప్రాచుర్యం పొందినాయి? ఎంతమంది మీ సభ్యులు ఉన్నారు మీ ట్రూప్లో? మా ట్రూప్లో 10 మంది ఉన్నారు సార్ పిల్లలు. మేము కాటంరాజు విజయం అని ఆ నాటకం నేనే డైరెక్ట్ చేశాను. ఈ రేబాల రమణ గారు వాళ్ళు నాకు మా చిన్నాయన ద్వారా పరిచయం. ఆయన ద్వారా కూడా నేను ఆడికెళ్ళి వాళ్ళు ఆ బుక్ ఇచ్చారు మొదటగా నాకు. ఆ బుక్కే నాకు తెలియదు. కాటంరాజు విజయన్ మంచి నాటకం అది ఎక్కడ ప్రదర్శించారు? మొట్టమొదట మీరు నాటక రంగంలో ప్రవేశించిన తర్వాత ఎక్కడ ఈ నాటక రంగంలోకి అరంగేట్రం చేశారు మీరు? మొదట మా ఊర్లోనే. మీ ఊర్లోనే? మా ఊర్లోనే. అందరూ బాగుందని మెచ్చుకున్నారు. తరువాత బయట ఊర్లకు కూడా తెలిసింది శేషయ్య బాగుంది పర్ఫార్మెన్స్ అని. అందువల్ల కొందరు బయట వాళ్ళు ఎవరన్నా నాటకాలు ఆడుతూ ఏదన్నా పాత్రలో తగ్గితే నన్ను వచ్చి పిలుచుకొని పోయి కూడా ప్రదర్శించాను సార్. మా ఊర్లో నేర్పిన గురువు కూడా పక్కన నేర్పిస్తూ ఉండేది. ఏదన్నా కొంచెం తక్కువైన పాత్రలు ఉంటాయి కదా అక్కడ, అప్పుడు శేషయ్య ఉన్నాడు బాగుంటుంది తీసుకోండి అని చెప్తే మా గురువు గారు ప్రోత్సాహంతో కూడా నేను మా మండలం వైడ్గా ప్రాచుర్యం పొందాను. సంభాషణలు ఏదైనా డైలాగులు చెప్పగలరా? శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముడు పాత్ర. హనుమా ఈ మృషాకల్పనంబులు ఇంకేలనయ్యా, రామచంద్రుని తోడ కార్యంబుదీరే, అమిత భుజ బల దుర్వహుడైతివనుచు ప్రభునితో యుద్ధమనరింపవచ్చితివి ఔరా,
ఇందు అధర్మమేమున్నది ఆంజనేయ, రాముడే చంపెదనంచు ప్రతిన చేయ ఆయజాతి నృపాలు కాపాడనించి యుద్ధమనరింప నేటికి సిద్ధమైతివి అతిరో నీవింత వాడవనుచు అరగమైతి ఆంజనేయ, ఈ పాటి న్యాయాన్యాయములు మేమెరుంగనివి కావు. ధర్మము ధర్మమంచిటు వితండ వితర్కములాడదేలా మర్మమునే నిరుంగుదో అనుమాత్రము సంధియమేలా నిన్ను దుష్కర్ముల పాలు చేయుదు కామ త్యజింపుయజాతిని వానిదౌ కర్మను మాన్పగా తగిన కర్తవు నీవొక మారుతాత్మజా మీరు ఎప్పుడు జిల్లా స్థాయికి ఎదిగారు, ఏ విధంగా జిల్లా స్థాయికి ఎదగగలిగారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఎలా వెళ్ళగలిగారు మీ అరుణోదయ నాట్య మండలి ద్వారా? నాకు నెల్లూరులో మా గురువు ద్వారానే పరిచయం అయింది సార్. మాకు నెల్లూరులో ఎంఆర్ విజయ్ కుమార్ గారు అని ఆయన పెద్ద ఆర్టిస్ట్ సార్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన? అవును సార్ గారు. అవును సార్. ఓకే. ఆయన పెద్ద రంగస్థల నటులు. ఆయన ద్వారా నాకు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి సార్. మంచి సెంటర్లలో అందరు అగ్ర నటులు సరసన లక్ష్మణుడు పాత్ర శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలో లక్ష్మణుడు పాత్ర అవకాశం ఇచ్చాడు. ఆయన ద్వారా పెద్ద పెద్ద మేటి నటులు సరసన నటించే అవకాశం వచ్చింది సార్. మీరు ఏ నాటకాలు సుమారు ఇప్పుడు వరకు ఎన్ని నాటకాలు నటించారు? నేను 700 నాటకాలు పైన నటించాను సార్. ప్రధానంగా ఒకే పాత్రలో నటించారా లేదా విభిన్న పాత్రల్లో నటించారు? అన్ని పాత్రల్లో సార్, చిన్న కాడి నుంచి పెద్ద పాత్రల్లో నటించాను. ఆయన విజయ్ కుమార్ గారు నాకు లక్ష్మణుడు ఇచ్చేవాడు. రాయబారంలో వచ్చి సహదేవుడు వికర్ణుడు ఇచ్చేవాడు. ఇప్పుడు మరి నాటకాలకు కావాల్సిన ఫైనాన్స్ ఎట్లా లభించేది మీకు? అప్పట్లో మేమే చూసుకునేవాళ్ళం. కొంచెం ట్రూప్ బాగా ఉన్నప్పుడు బయట వాళ్ళు మాకు ఇచ్చి ప్రోత్సహించారు సార్. అంటే ఎట్లా ఆర్థికంగా మీకు వెసులుబాటు ఉండేదా ఈ నాటకాల రంగంలో? మరి మీరు చాలా టైం కేటాయిస్తారు ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేదా నాటకం వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు 23 జిల్లాలు తిరిగారు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. మరి జిల్లాలందరికీ చాలా ఖర్చు అవుద్ది. ఇక్కడ మీ వృత్తి వ్యవసాయం, అది దానికి ఇబ్బంది కలుగుద్ది. మరి ఎలా సమన్వయపరచుకోగలిగారు మీరు? స్వతహాగా ధనవంతులా? అంతేం లేదు సార్, మధ్యతరగతి కుటుంబం. అంతే సార్. మరి ఇన్ని చోట్లకి ఎలా వెళ్ళగలిగారు మీరు? వీళ్ళే సార్, విజయ్ కుమార్ గారు మాకు ఇక్కడ గుంటూరులో రేపల్లిలో నాంచారయ్య గారని, విజయవాడలో దత్తుబాబు గారని వీళ్ళు పరిచయం అయ్యారు సార్ ఈ నాటక రంగంలో. నేను వాళ్ళని తీసుకెళ్తా, మాకు అవసరం అయినప్పుడు నటులు కావాలన్నప్పుడు నేను వాళ్ళని తీసుకెళ్ళాను. అప్పుడు పరిచయం అయ్యి వాళ్ళు నన్ను తీసుకుపోయారు. ఆ విధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆడగలిగారు. మరి మీ అరుణోదయ నాట్య మండలి బ్యానర్ మీద చేసేవాళ్ళ లేకపోతే వేరే? వాళ్ళ బ్యానర్ సార్. ఈ మా బ్యానర్ అయితే మా జిల్లాలోనే మీ బ్యానర్. మా బ్యానర్. కానీ మీ జిల్లా దాటి వెళ్ళిపోతే మీ బ్యానర్ మారిపోయేది. అంతే సార్. మరి మీరు నటులుగానే ఉండేవాళ్ళు, పారితోషికం ఏమి ఇచ్చేవాళ్ళు కదా? ఇస్తారు సార్. ఎంత ఇచ్చేవాళ్ళు మామూలుగా?
నాకు 1000 రూపాయలు లేదంటే 1500, ఇప్పుడు 1500 ఇస్తాను ఇప్పుడు మరి ఛార్జీలుగా సరిపోతాయిగా నెల్లూరు నుంచి మీ ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే మరి అంతే సార్. ఇప్పుడు పెద్ద ప్రోత్సాహం లేదు సార్, అసలు ఆ అవకాశమే లేదు సార్ ఇప్పుడు. మరి ఇప్పుడు డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చేసినాయి కదా, టీవీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఏం రాలేదా? లేదు. అంటే మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? వివిధ ఛానల్స్ వివిధ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి కదా నటుల కోసం, టాలెంటెడ్ పర్సన్స్ని క్యాచ్ చేసి మంచి రోజుల్లో అయితే ఒకళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళు ప్రోత్సహిస్తేనే మనం ఎదిగే పరిస్థితి. కానీ ఇవాళ టాలెంట్ ఎవరి సొత్తు కాదు, ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు నిరూపించుకునే అవకాశాలు నేడు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినాయి కదా. మనం ఇంట్లోనే ఉండి చేసే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ మన ప్రతిభని స్వయంగా ప్రదర్శించుకుని ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఇవాళ వచ్చింది కదా. దీన్ని మీరు ఆ టెక్నాలజీ వైపు మరలేదా? నాకు ఈ విషయాలు తెలియదు సార్, ఇప్పుడు మీ ద్వారానే తెలుస్తుంది. అవును, ఇప్పుడు చాలామంది మా ఛానల్ చూసే కదా మీరు వచ్చింది, చూసే వచ్చారు. అట్లాగే ఎవరు కాళ్ళు నేర్చుకునే టాలెంట్ని చూపించుకునే అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు వ్యవసాయం మీరు యాక్టివ్గా ఉన్నారా? అవును సార్, నేను చేసేది నా ప్రొఫెషన్ అదే సార్. మరి నాటక రంగంలో మీరు బాగా సంతృప్తి చెందిన నాటకం ఏంటి? మీరు వేసిన అన్ని పాత్రలో మీకు ఆ సంతృప్తి ఇచ్చి మరపురాని అనుభూతులు ఇచ్చిన? నేను ఏ పాత్ర చేసినా ఇష్టపడే చేశాను సార్, చిన్న పాత్ర అయినా సరే. వాటిల్లో మీకు నచ్చింది బాగా? నాకు కృష్ణుడు, శ్రీరాముడు ఇటువంటి పాత్రలు బాగా ఇష్టం సార్. మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఏంటి? ఈ రెండు అంటే నన్ను బాగా పిలుస్తారు సార్, మా జిల్లా వైడ్గా పిలుస్తారు నన్ను. కృష్ణుడు, రాముడు అంటే బాగా పిలుస్తారు సార్. ఇటు వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళు నాకు దత్తుబాబు గారని మోహిని భస్మాసురలో విష్ణుమూర్తి వేషం ఇస్తాడు. నాంచారయ్య గారైతే కృష్ణుడు, రాముడు ఇటువంటి మంచి పాత్రలు ఇస్తారు సార్. మరి మీరు దర్శకత్వం వహించిన నాటకాలు ఏంటి? కాటంరాజు విజయం అని ఆ నాటకాన్ని మాత్రం నేను దర్శకత్వం చేశాను సార్. ఒక్క నాటకమే? ఒక్క నాటకమే నేను టేకప్ చేసింది. అది ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? అది ఒక 30-25 అంతే సార్. ఏది రాష్ట్రంలో? మా జిల్లాలోనే. ఈ జిల్లాలోనే అంతే? అంతే, దాటి వెళ్ళలేదు? పక్క జిల్లాలకు కూడా వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? అది పెద్ద ప్రాచుర్యం లేని నాటకం వాళ్ళను సార్. ఎక్కువ ఇదే అడుగుతున్నారు, రాముడు, కృష్ణుడు ఈ పాత్రలు అయితే నన్ను పిలుస్తున్నారు. ఇక ఏది ఆదరణ ఉంటే వాళ్ళు పిలిచిన దానికి మనం ఓకే చేయాలి కదా సార్. మీరు ఏదైనా ఒక నాటక రంగంలోని ఒక డైలాగ్ కానీ ఒక పద్యం కానీ పడతారా? దేంట్లో పడతారు? శ్రీకృష్ణ రాయబారంలో. ఏంటి అది, పద్యమా? పద్యం. బావా సుయోధన సార్వభౌమ, నీ కొలువు కూటమ క్రమక్రమముగా రణకూటమగుచున్నది. 10 రెండకనే నా చెప్పబోవు పలుకుల ఆలకింపుము. చిల్లియో చల్లకో చెల్లియో చల్లకో, చెల్లియో చల్లకో, తమకు చేసిన ఎగ్గులు సైచిరందరం తొల్లి గతించే. నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ, నీ పిల్లలు పాపలను ప్రజల పెంపు వహింపగా పొందు చేసదో. బావా ఎల్లిరణంబు గూర్చువో, ఎల్లిరణంబు గూర్చువో, సంధి చేతువో, ఏర్పడ తెలుపుము కౌరవేశ్వర.
అసలు మీ కళాకారులకు ఉన్న అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో, అసలు అవకాశాలు ఏంటి? ఉదాహరణ గతంలో అయితే ఈ టీవీలు ఇవి రాకముందు మంచి డైరెక్ట్ నాటకాలకు ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు ఇవి వచ్చేసిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత దీనికి ప్రాచుర్యం చాలా తగ్గిపోయింది. అందులో నటులుగా వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు. అవును సార్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ప్రోత్సాహంగా ఎలా ఉంది? ఎవరు పిలుస్తున్నారు ఎక్కువగా? ఎక్కువగా వీళ్ళే సార్, నేను చెప్పిన వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి ఆపర్చునిటీస్? వాళ్ళు ఇట్లు దేవాలయాల దగ్గర ఆ ద్వారా వాళ్ళకి ప్రోగ్రాలు వస్తున్నాయి సార్. అంతేగాని నేనుగా సొంతంగా ఏం ఏర్పాటు చేసే. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ నాటకోత్సవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తుంది. నంది నాటకోత్సవాల ప్రధాన ఉద్దేశం నాటక రంగం అంతరించకుండా రక్షించాలన్నదే. అవును. కాబట్టి ఈ నంది అవార్డులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కదా, మీరు ఆ ప్రోత్సాహకాలు ఎందుకు అందుకోవట్లేదు మీ కళాకారులు ఎక్కువ మంది? దత్తుబాబు గారు అని 2016లో మేము ఇక్కడనే సార్ గుంటూరు జిల్లాలోనే ప్రదర్శన ఇచ్చాం సార్. మాకు మా నాటకం సెలెక్ట్ అయింది మోహిని భస్మాసుర, మోహిని విజయం అని. నంది అవార్డు వచ్చిందా? అవార్డు రాలేదు సార్. పార్టిసిపేట్ చేసాం మేము మా సమాజం తరపున. శ్రీనివాస నాట్య మండలి అని దత్తుబాబు గారిది విజయవాడ, ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు నాటక రంగంలో ఉన్నారు, బయట వేదికల మీద ప్రదర్శించేవాళ్ళు కదా. వాళ్ళందరూ స్టూడియో మీద ప్రదర్శించేవాళ్ళు చాలామంది తయారవుతున్నారు. వాళ్ళ టాలెంట్ చేసుకుని వాళ్ళు డిజిటల్ మీడియాలో వెళ్ళిపోతా ఉన్నారు, టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో. మరి ఇట్లా వేదిక మీద వేస్తే వాళ్ళకి ఇవాళ రోజున ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? బాగా తగ్గినాయి సార్. ఇప్పుడు ఉన్న అవకాశం వల్ల దేవస్థానాల్లో మాత్రమే ప్రోత్సహిస్తున్నారు సార్. ఆ ప్రోగ్రాం ద్వారానే. బయట కొంచెం బయట కూడా కొంచెం తగ్గినాయి సార్. ప్రోగ్రాం రంగస్థల పౌరాణిక నాటకాలు కొంచెం తగ్గినాయి. అంటే పౌరాణిక నాటకాలు వేసే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల తగ్గినాయి అంటారా, లేదా ఈ వీక్షకులు లేదా ప్రేక్షకులు సంఖ్య తగ్గినందువల్ల వేయట్లేదంటారా? కొంచెం ఈ వేసేవాళ్ళు కూడా కొంచెం క్వాలిటీ తగ్గింది సార్ నాటకాల్లో ఇప్పుడు. అందువల్ల ప్రేక్షకులు కూడా బాగా యాక్సెప్ట్ చేసి జనరంజకంగా కూడా చేయలేకుంటున్నారు. అందువల్ల కూడా కొంచెం తక్కువైంది సార్ నా అభిప్రాయం. అది ఇప్పుడు పౌరాణిక వాడి నాటకాల్లో నీతిని బోధించే ఎక్కువగా ఉంటాయి, మంచి చెడు విశ్లేషించేవి ఉంటాయి, చివరికి ధర్మం గెలిచిందని చూపించి ఒక సందేశం ఇస్తారు సమాజానికి. కానీ ఇప్పుడు ఆ సందేశాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నట్టు కనిపించట్లేదు. మీరేమంటారు? సరే సార్, అదే మీరు అన్నది వాస్తవమే సార్. అది ఇప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వాలనే వాళ్ళు తక్కువ కదా సార్. ఇప్పుడు ఈ మీరు ఎట్లాగో వృత్తి వ్యవసాయం ఉంది, దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ప్రవృత్తిగా ఈ శ్రీ అరుణోదయ నాట్య మండలి స్థాపించారు. మరి ఈ అరుణోదయ నాట్య మండలి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? మాకు అంత స్తోమత ఏమీ లేదు సార్. ఆ సంస్థ ద్వారా ఏం చేయలేము. కాకుంటే బయట వాళ్ళు ఎవరన్నా పిలిస్తే పోవడం నాకు ఉత్సాహం కాబట్టి నేను వాళ్ళ ద్వారా బాగా ఆనందించాను సార్. మంచి అవకాశాలు ఇచ్చారు. పెద్ద పెద్ద అగ్రనటులు వెంకటేశ్వరరావు గారు, ఎంవై నాయుడు గారు, పురుడు సత్యనాయుడు, వాళ్ళందరి శాతం చిన్న పాత్రలైనా వాళ్ళ సరసన ఆడే అవకాశం ఇచ్చాడు సార్ విజయ్ కుమార్ గారు. ఆయనకు ధన్యవాదాలు. మంచి. ఇప్పుడు ఈ నాటక రంగానికి భవిష్యత్తు ఏమిటంటారు? మీరనే కాదు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో అది పౌరాణిక నాటకాలు కావచ్చు, సాంఘిక నాటకాలు కావచ్చు, ఏదైనా సరే ఈ నాటక రంగం పరిస్థితి నేటి మన రాష్ట్రంలో ఎలా ఉంది? దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? కళాకారులు ఏం చేయాలి? ప్రభుత్వాలు కూడా కొంత సహాయం చేయాలి సార్. ఈ గుడుల ద్వారా ఇస్తున్నారు, ఇంకా కొంచెం మెరుగ్గా చేస్తే బాగుండు. కళాకారులు కూడా దానికి అనుగుణంగా కళను బ్రతికించే విధంగా చేస్తే బాగుంటుంది సార్. అంటే ఎలా బతికించాలి? ఇప్పుడు గుళ్ళు వాటి దగ్గర వేసే ఓన్లీ పౌరాణిక నాటకాలు లేదా భక్తిపరమైన నాటకాలే ఉంటాయి. అవి వాటిని చూసేవాళ్ళు సంఖ్య చాలా తగ్గిపోయింది.
తగ్గిపోయింది సార్ వాస్తవం. గుడికి వచ్చే వాళ్ళలో కూడా భక్తి ఎంత వరకు ఉందో వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం కాదు, కానీ ఎంతవరకు ఉందో తెలియదు. ఒక వర్షనే వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కోరుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. అవును సార్, ఈ ప్రోగ్రాల కాడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు సార్. అంటే తగ్గిపోవడానికి కారణం ఏంటి? కారణం మీరు అన్నారు సార్, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళకి ఈ అభిరుచి లేకపోవడం, సంగీతం మీద అభిరుచి తగ్గడం. అది అభిరుచి ఉంటే కదా సార్ ఆడొచ్చి నిలబడగలడు ప్రేక్షకుడు. అభిరుచి కూడా తగ్గింది సార్. యూత్ అంతా మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఈ రంగస్థలం చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియాకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ అందరూ సక్సెస్ కారుగా. చాలా తక్కువ మందే మనకి స్టేజ్ మీద కనిపిస్తారు. అవును, ఒక 100 మంది తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఒక 5-6 మాత్రమే స్టేజ్ మీద కనిపించి కొంచెం పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆసక్తి ఉన్నవాళ్ళ సంఖ్య అధికంగానే ఉంది, కాబట్టి వాళ్ళు ఏమేమి ఆశిస్తున్నారు? పేరు రావాలి, డబ్బు రావాలని చూస్తున్నారు. అదే పేరు డబ్బు రావాలి. కొంచెం పేరు వచ్చిన తర్వాత డబ్బు దగ్గర డిమాండ్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు కానీ లేదా టీవీ ఛానల్స్ కానీ వాళ్ళకి ఆర్థిక భారంగానే మారుతుంది. ఇప్పుడు అవి కూడా యాడ్స్ రాక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం నంది అవార్డులు పెట్టిందంటే ప్రోత్సహించడం కోసమే. అవును సార్, ఎందుకంటే ప్రభుత్వం తన వంతు ప్రయత్నాన్ని తను చేస్తుంది, అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ నటులు తయారు చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఆల్రెడీ ఈ సంగీత కళాశాలలు పెట్టే గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో నుంచి ఈ రంగం వైపు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే ఇది జీవనోపాధిని కల్పించలేదు, దీన్ని నమ్ముకుని మనం ఏం చేయలేము. కాబట్టి మన జీవనోపాధి మనం చూసుకోవాల్సిందే. అదే వాళ్ళ జీవనోపాధి చూసుకునే వృత్తే ప్రధానమైన వృత్తి అయిపోయింది. ఎందుకంటే వేరే అంశాల మీద దృష్టి పెట్టడానికి టైం లేని పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ నాటక రంగాన్ని రక్షించడం అనేది ఎలా సాధ్యం? రంగస్థలంలో రాణించినా కూడా సార్ ఇప్పుడు దాని మీద ఆధారపడి బ్రతకడం అంటే కష్టంగానే ఉంది. అదే మరి కష్టం కాబట్టే అది ఒక వృత్తిగా ఎంచుకుంటే ముందుకు వెళ్ళగల టైం మొత్తం టైం కేటాయించగలుగుతారు. ఇప్పుడు మొత్తం టైం కేటాయిస్తే ప్రయోజనం లేదు. ఇంట్లో కూడా ఎవరు ప్రోత్సహించరు. ఇంట్లో కుటుంబం నడవాలన్నా కూడా డబ్బులు కావాలి కదా, మరి అది ప్రోత్సహించే పరిస్థితి వాళ్ళు లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాటక రంగం అంతరించిపోకుండా ఉండాలి అంటే స్టేజ్ మీద వేసే నాటక రంగం అంతేనా? దానికి మనం ఇప్పుడు సీరియల్స్ పేరుతో ఈ నాటక రంగం అంతా సీరియల్స్ రూపంలో ఛానల్స్లో వచ్చేస్తుంది. చిన్న చిన్న స్కిట్స్ రూపంలో, మరీ ఎక్కువ లెందీ కాకుండా చిన్న చిన్న స్కిట్స్ రూపంలో కూడా అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, దానికి ఆదరణ ఉంటుంది. కానీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా స్టేజ్ మీద వేసేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. అదే సార్, ఇప్పుడు అందులో ఆర్టిస్టులు కూడా ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు వచ్చి డబ్బులు తీసుకొని రెన్యూమరేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేసి వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ కూడా పౌరాణికం ఇవి ఉండవు, అంతా సాంఘికపరమైనవి. తర్వాత చాలా సందర్భాల్లో అవి ప్రజామోదం పొందడం లేదు. వాళ్ళ డైలాగులు కానీ అవన్నీ కూడా హాస్యభరితంగానే లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కానీ ఉంటున్నాయి, కానీ మనల్ని ఆకట్టుకుని ఒక మంచి దారిలో సమాజం రేపించే విధంగా ఉండట్లా. పౌరాణిక నాటకంలో రాణించాలంటే సార్ పౌరాణికం ఆ భాష దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి సార్. గురువుగా దానికి మంచి శిక్షణ ఇవ్వాలి సార్. మెయిన్ దాన్ని ఫాలో అభిరుచి ఉంటేనే కదా సార్ దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి మనం ప్రదర్శిస్తే అప్పుడు సక్సెస్ అయినట్టు. గాత్రం కూడా బాగుండాలి, అది సార్. మరి ఇప్పుడు మీరు ఈ నాటక రంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ వరకు? మీకు మా వరకు నాకు చాలా ఇష్టం సార్ రంగస్థలం అంటేను. దాంతోనే నేను ఇది ఆ రెమ్యునరేషను ఇటువంటి వాటితో కూడా ఆశించకుండా నాకు ఉత్సాహంగా అయితే నేను పోయిన నన్ను పిలిచే వాళ్ళందరూ నన్ను బాగా చూస్తున్నారు సార్. మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. నెలకి ఎన్ని నాటకాలు వేస్తారు మీరు?
నెలకి టోటల్గా సంవత్సరంలో నేను 60 నుండి 70 నాటకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎంత అమౌంట్ వస్తుంది మీకు? ఇదే సార్ 1000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 500 ఇచ్చే మా లోకల్గా అయితే 500 ఇస్తారు. అదే అలా. కానీ దానికి ఎక్కువ టైము ప్రిపేర్ అవ్వడానికి కాస్ట్యూమ్స్ ఇవన్నీ చాలా. కాస్ట్యూమ్స్ అవి మాకున్నాయి. మీకు ఉన్నాయి, మీరే పట్టుకెళ్తారు. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఆర్గనైజర్స్? వాళ్ళు 20,000 తక్కువ కాకుండా చేస్తారు. మరి ఒక్కొక్క దాంట్లో ఎంతమంది నటులు ఉంటారు? ఉంటారు సార్, 7-8 మంది ఉంటారు. అందువల్ల వాళ్ళకి అంతంత మాత్రమేను, పెద్దగా డిమాండ్ చేసే ట్రూపులు కూడా లేవు. ఇవన్నీ చిన్న చిన్నవిగానే ఉన్నాయి. ఆ పెద్దోళ్ళు ఏ వెంకటేశ్వరరావు గారు అటువంటి వాళ్ళకైతే ఎక్కువగా వాళ్ళు అడిగినంత డిమాండ్కి చేస్తే ఇస్తారు. మిగతా వాళ్ళకి కొంచెం రెమ్యునరేషన్ ఇవ్వడం కూడా తక్కువగానే ఉంది సార్. అందువల్ల మనం డిమాండ్ చేయలేం. ఇప్పుడు ఈ రంగస్థల రంగంలో రాణించాలి అన్నా, లేదా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, లేదా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని అంతరించిపోకుండా చూడాలి అంటే నటుల పాత్ర ఏమిటి, ప్రభుత్వం పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి ఇందులో? మీరు చెప్పిన అన్ని కారణమే సార్. ప్రభుత్వం ఏదో కొంచెం చేస్తుంది, నటులు కూడా ముందుకు రావడం లేదు సార్. చాలామందికి ఆసక్తి లేకుండా పోతా ఉంది సంగీతం పట్ల. ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో సంగీతం అంటే అదేందులే ఆయనపై కొంచెం చిన్న చూపుగానే ఉంది సార్. ఉండేవాళ్ళు అదే దాంతో అట్లా చేస్తున్నారు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు ఏదైనా సపోర్ట్ ఇవ్వాలంటారు? అదే ప్రేక్షకులు కూడా కొంచెం బాగా ఆదరించి ఉత్సాహపరిస్తే రంగస్థలం నాటకాలు బతుకుతాయి సార్. ఇప్పుడు మీ తరం తర్వాత పెద్దగా వస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మరి రాబోయే రోజుల్లో ఈ నాటక రంగం పరిస్థితి ఏంటి? నాటకం బతకాలి సార్, రంగస్థల నాటకం బతకాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్ళు కూడా కొంచెం మంచి మనసుతో, సంగీతం మంచిది సార్ అంటారు కదా, ప్రతి మనిషి జీవితంలో సంగీతం ఒక భాగం అని అందరూ చెప్తున్నారు. అటువంటి సంగీతం పట్ల కొంచెం ఆసక్తి అలవరుచుకోవడం కూడా మంచిదే సార్. మానవ జీవితానికి మామూలుగా మానసికంగా కూడా మంచిది సార్. సంగీతం మనసులో మానసిక ఆనందం తను పొందుతూ ప్రేక్షకుల్ని అలరింపజేసేదానికి ప్రయత్నం చేస్తాడు రంగస్థల నటుడు. వ్యవస్థ బాగుంటుంది సార్. వ్యవస్థ కూడా కొంచెం ఈ సంగీతం పట్ల మనసు పెట్టి మంచి మనసుతో నటులను ప్రోత్సహించి రంగస్థలాన్ని బతికించి ఆనందపడే వాళ్ళు ఆనందపడవచ్చు సార్. కొంచెం మక్కువ చేసుకొని ఆ రంగస్థల నాటకాలను బ్రతికించాలని నా కోరిక సార్. మీరు ఇంకేదైనా సంభాషణలు ఏదైనా డైలాగులు చెప్పగలరా? శ్రీకృష్ణ రాయవారం నాటకంలో నుంచే చెప్తున్నా. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకునో పాండవులకునో సంధి గావించి ఈ రాజలోకమునెల్లా కాపాడమని యాచించుటకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడరేనియో 5 లిమ్మనిరి 5గురకున్ ధర్మంబుగా మీకు తోచినట్లు మనపుము వారి ధృతరాష్ట్ర మహారాజా, అనన్య సామాన్య బలపరాక్రమతిశయ సంపన్నులకు రాజన్య చూడమణుల కానవాలమై జగత్ప్రసిద్ధి వహించి ఉన్న మీ వంశ భవిష్యము ఇప్పట్టున నీవనర్చు ధర్మ నిర్ణయముపై ఆధారపడి ఉన్నది. ఈ సంధి విషయమున తనయుల వినిచెదవో
ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో చనుమకదారిన్ లేదయేని అనియగు వంశక్షయోగునగు కురునాథ మామ పాండవుల తెరంగెట్టిదనిన పతితులు కారు నీ అడల భక్తులు సొంఠలు కారు విద్యలందు చతురులు మంచివారు నృపసంతతి కింతలలోని నాల్కలు అచ్యుతునకు కూర్చువారు రణసూరులు పాండవులు అట్టివారలు అతి దీనులై ఐదోళ్ళెమ్మని అడుగగా ఇక ఏటికి సంశయింపగా మామ మీ వంశ ప్రతిష్టయు మీ కుల గౌరవంబును ఎల్లరెరింగినదే అయినను ఇప్పట్టున నొకింత ఒక్కాణించదను చదువు నీతియు శాంతి దాంతియు విశేష ఖ్యాతియు చాతురీ కథ నాటోపముంగలట్టి నృపలో కంబెల్ల నగ్గించు సంపద సంపారు కులంబు మీ కులమో మీ వారందరం నిత్య సత్య దయాశాలులు ఆ కీర్తిని నిలుపుకొనువయ్యా పాండురాజాగ్రజ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ఈ నాటక రంగం గురించి కానీ సమాజం గురించి కానీ? సంగీతం పట్ల ఆసక్తి ఉండడం మానవ జీవితంలో ప్రధానమని శాస్త్రాలే ఘోషిస్తున్నాయి సార్. కాస్త మానసికంగా కూడా మంచి అనుభూతి ఉంటుంది. సంగీతాన్ని కొంచెం ఇష్టపడే విధంగా అందరూ ఇష్టపడాలని నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఓకే, నెల్లూరు నుంచి మా స్టూడియోకి వచ్చి మీ ప్రతిభా పాఠవాలను ప్రజలకు తెలియజేసేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సదా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.